హాయ్ అండి. మూడు ముళ్ళు ఈ కథలో 12వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. రాజేశ్వరి గారి కార్ గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళిపోయే వరకు ఇంట్లో ఎవ్వరూ ఊపిరి పీల్చుకోలేదు. కారు కనిపించకుండా పోయేదాకా అంజలి కిటికీ ఓచలు గట్టిగా పట్టుకుని నిలబడింది. ఆమె వేళ్ళు తెల్లగా పాలిపోయాయి. అంత గట్టిగా పట్టుకుంది. కార్ మలుపు తిరిగి కనుమరుగైన క్షణం ఆమె వెనక్కి తిరిగింది. ఆమె ముఖంలో ఇప్పటి వరకు ఉన్న భయం స్థానంలో నిబ్బరం చోటు చేసుకుంది. వెళ్ళిపోయారు అని మెల్లగా అంటుంది. హాల్లో సోఫా పక్కన నిలబడి ఉన్న కావ్య, అద్వైత్ ఇద్దరు ఒకేసారి ఆమె వైపు చూశారు. ఇల్లు ఒక్కసారిగా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. గోడ మీద ఉన్న పాత గడియారం మాత్రమే తన పని తాను చేసుకుంటూ టిక్ టిక్ మని శబ్దం చేస్తోంది. ఆ శబ్దం కావ్యకి మామూలుగా ఎప్పుడూ వినిపించనంత పెద్దగా వినిపిస్తోంది ఇప్పుడు. కావ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఛాతీలో ఏదో బరువు పెట్టినట్టు అనిపిస్తోంది. తను చెయ్యబోయేది తప్పు కాదు అని లోపల ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా రాజేశ్వరి గారి గదిలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనే ఆమెకు వణుకు తెప్పిస్తోంది. ఆమె ఇంట్లో లేని సమయంలో కూడా ఆమె ఉనికి కనిపిస్తోంది. అద్వైత్ కావ్య వైపు తిరిగాడు. ఆమె ముఖంలో కదులుతున్న భయాన్ని అతను గమనించాడు. మాట్లాడకుండానే తన చేతిని ఆమె చేతి మీద వేశాడు. ఆ స్పర్శ కావ్యకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. అతను చిన్నగా తల ఊపాడు. నేనున్నాను అన్నట్టు. అంజలి వదినా, గది తాళం ఎక్కడ ఉంటుంది అని అద్వైత్ అడిగాడు. అంజలి ఒక్క క్షణం తడబడింది. ఆమె పెదవులు వణికాయి. కానీ మాట మాత్రం స్థిరంగానే వచ్చింది. ఆమె ఎప్పుడూ తాళాల గుత్తిని మెడలో వేసుకుని తిరుగుతారు, కానీ లాకర్ తాళం మాత్రం ఆమె దగ్గర ఉండదు. ఆ ప్రత్యేకమైన తాళం ఆమె బీరువాలో దాచిన చిన్న డబ్బాలో ఉంటుంది. నాకు తెలుసు, ఎందుకంటే ఒకసారి పొరపాటున నేను ఆ గదిలోకి వెళ్ళినప్పుడు చూశాను. అప్పుడు ఆమె నా మీద ఎంతగా అరిచారో. అంజలి మాట మధ్యలోనే ఆగిపోయింది. ఆ జ్ఞాపకం ఆమెను మళ్ళీ కుంగదీసినట్టుగా. కావ్య ఆమె భుజం మీద చెయ్యి వేసింది. అంజలి, ఇప్పుడు మనం వెనక్కి తగ్గలేం, పదండి అని ముగ్గురు మెట్లు ఎక్కారు. ప్రతి మెట్టు మీద కావ్య పాదం పడేటప్పుడు ఆ శబ్దం కూడా ఇంట్లో పెద్దగా ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపించింది. పైన కారిడార్ చివర ఉంది రాజేశ్వరి గారి గది. ఆ తలుపు ఎప్పుడూ మూసి ఉంటుంది. ఎవరూ లోపలికి వెళ్ళే ధైర్యం చెయ్యరు. ఆ తలుపు ముందు నిలబడగానే కావ్యకి ఒక్కసారిగా భయం పుట్టింది. ఇది కేవలం ఒక గది కాదు, ఇది రాజేశ్వరి గారి సామ్రాజ్యం. అద్వైత్ మెల్లగా తలుపు తోశాడు. తలుపు కిర్రుమని శబ్దం చేసింది. ముగ్గురు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఎవరైనా వినేశారేమో అని. కానీ ఇల్లు నిశ్శబ్దంగానే ఉంది. గదిలోకి అడుగుపెట్టగానే రాజేశ్వరి గారి ఉనికి వారిని చుట్టుముట్టింది. ఆ గదిలో ఒక ప్రత్యేకమైన వాసన ఉంది. పాత చందనం, అగరొత్తుల వాసన కలిసిన గంభీరమైన వాతావరణం. గోడలకి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్లు, వాటిలో రాజేశ్వరి గారు, ఆమె భర్త, పూర్వీకుల చిత్రాలు. మంచం మీద పరుపు చక్కగా సర్దబడి ఉంది, ఒక్క మడత కూడా లేకుండా. ఈ గదిలో ప్రతిదీ ఒక క్రమశిక్షణతో, ఒక అధికారంతో నిండి ఉంది. గది మధ్యలో ఉంది ఆ బీరువా. పాత కాలం నాటిది, కానీ చాలా బలంగా, గంభీరంగా కనిపిస్తోంది. అంజలి నేరుగా దాని దగ్గరికి వెళ్ళి కింద ఉన్న అర తెరిచింది. అందులో పాత చీరలు, సాలువాలు మడత పెట్టి ఉన్నాయి. వాటి మధ్యలో ఆమె చెయ్యి పెట్టి వెతికింది. ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. దొరకటం లేదా? కావ్య అడిగింది, గొంతులో ఆందోళన. ఉండండి, ఇక్కడే ఉండాలి. అంజలి గొనుక్కుంది.
చివరికి ఆమె వేళ్ళకి ఒక చిన్న మెటల్ డబ్బా తగిలింది. తీసి చూస్తే అందులో ఒక చిన్న తాళం ఉంది. పాతదైనా మెరుస్తూ ఉంది. దొరికింది అంటుంది అంజలి. అద్వైత్ ఆ తాళం తీసుకుని బీరువా వెనుక భాగానికి వెళ్ళాడు. అక్కడ సాధారణంగా ఎవ్వరూ గమనించని విధంగా గోడలో అమర్చిన ఒక చిన్న సేఫ్ లాంటి లాకర్ ఉంది. దాన్ని కప్పి ఉంచేలా ఒక పాత వాల్ పెయింటింగ్ వేలాడుతోంది. అద్వైత్ ఆ పెయింటింగ్ పక్కకి తీసి లాకర్ ముందు మోకాళ్ల మీద కూర్చున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి, కానీ అతను తనని తాను తమాయించుకున్నాడు. తాళం లాకర్ కీ హోల్లో పెట్టి మెల్లగా తిప్పాడు. మొదటి ప్రయత్నంలో అది తిరగలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి కొంచెం వేరే కోణంలో. క్లిక్ మని శబ్దం వినిపించింది. కావ్య తలుపు దగ్గర నిలబడి బయటికి కారిడార్ వైపు చూస్తుంది. చెవులు రిక్కించి ప్రతి శబ్దాన్ని వింటోంది. ఆమె గుండె ఆగినంత వేగంగా కొట్టుకుంటున్నా తన బాధ్యత మర్చిపోలేదు. త్వరగా అని అంటుంది. అద్వైత్ లాకర్ తలుపు తెరిచాడు. లోపల చాలా కాగితాలు, ఫైళ్లు, ఒక పాత డైరీ, కొన్ని ఫోటోలు కనిపించాయి. అతను వాటిని జాగ్రత్తగా బయటకు తీసి మంచం మీద పరిచాడు. అంజలి, కావ్య అతని పక్కకి వచ్చి కూర్చున్నారు. ముగ్గురు ఆ పేపర్స్ని వేగంగా వెతకటం మొదలుపెట్టారు. మొదటి కొన్ని పేపర్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, విక్రమ్ పేరు మీద ఉన్న భూముల వివరాలు, బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్లు. కావ్య వాటిని పక్కన పెట్టింది. ఇవి తర్వాత చూద్దాం, ముఖ్యమైనవి వెతకండి అంటుంది. అంజలి ఒక పాత మడత పెట్టిన కవర్ తీస్తుంది. దాని మీద ఏమీ రాయలేదు, కానీ అది చాలా జాగ్రత్తగా ఇతర కాగితాల మధ్యలో దాచినట్టు అనిపించింది. ఆమె వణుకుతున్న చేతులతో దాన్ని ఓపెన్ చేసింది. లోపల కొన్ని మెడికల్ రిపోర్టులు ఉన్నాయి. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లెటర్ హెడ్ మీద. అంజలి ఆ కాగితాలని చదవటం మొదలుపెట్టింది. ఆమె ముఖం క్రమంగా మారిపోతుంది. మొదట గందరగోళం, తర్వాత అర్థమవుతున్న కొద్దీ షాక్, చివరికి పూర్తి భయానక వాస్తవం. ఆమె చేతులు వణకటం మొదలుపెట్టాయి. కాగితం టేబుల్ మీద టపటపా కొట్టుకుంటోంది. ఏమైంది అంజలి గారు? కావ్య భయంగా అడిగింది. అంజలి తలెత్తి చూసింది కావ్య వైపు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి, కానీ అవి కారటం లేదు. ఏదో దిగ్భ్రాంతిలో ఆగిపోయినట్టుగా. ఇది ఇది నా మెడికల్ రిపోర్ట్, కానీ ఇందులో నాకు ఇచ్చిన మందుల వివరాలు కూడా ఉన్నాయి. ఏవో విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పి రాజేశ్వరి గారు నాకు ఇచ్చిన మందులు. ఇవి విటమిన్స్ కాదు అని ఆమె గొంతు వణుకుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ మందుల్లో హార్మోన్లని దెబ్బతీసే కెమికల్స్ ఉన్నాయి. నాకు పిల్లలు పుట్టకుండా చేసే మందులు అవి. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కావ్య నోరు తెరుచుకుని అంజలి వైపు చూస్తూ ఉండిపోయింది. అద్వైత్ ఆ పేపర్స్ని తీసుకుని తనే చదవటం మొదలుపెట్టాడు. అతని కళ్ళల్లో కూడా అదే దిగ్భ్రాంతి కనిపించింది. ఇది సాధ్యమేనా? కావ్య గొంతు వణుకుతూ అడిగింది. ఒక తల్లి తన కోడలికి ఇంత క్రూరంగా? ఇదిగోండి, ఇక్కడ చూడండి. అంజలి అకస్మాత్తుగా అరిచింది. ఆమె వేలు మరో కాగితం మీద ఆగింది. ఆమె గొంతులో ఏళ్ల నుంచి అణిచిపెట్టుకున్న బాధ ఒక్కసారిగా బయటికి వచ్చినట్టుగా అనిపించింది. నాకు పిల్లలు పుట్టరన్నది సహజమైన సమస్య కాదు. నా శరీరంలో ఏ లోపమూ లేదు. రాజేశ్వరి గారు కావాలని నా ఆరోగ్యాన్ని పాడు చేశారు. ఆమె నాకు పెట్టిన మందుల వల్లే నా జీవితం నాశనమయ్యింది. అంజలి కళ్ళల్లోంచి ఇప్పుడు నీళ్లు ధారగా కారుతున్నాయి. నేనెన్ని రాత్రులు ఏడ్చానో మీకు తెలుసా? విక్రమ్ నా వైపు చూసే విధానం మారిపోయింది. అతను నన్ను తప్పు పట్టుకున్నాడు. నాలో ఏదో లోపం ఉందని అనుకున్నాడు. అతని కళ్ళల్లో నిరాశ చూసి నేనెంత కుమిలిపోయానో. కానీ ఇది నిజం. నా తప్పేమీ లేదు. ఇదంతా ఆమె పన్నిన కుట్ర. కావ్యకి ఒళ్ళు మండిపోయింది. ఆమె పిడికిలి బిగించింది. గోళ్ళు అరచేతిలోకి గుచ్చుకున్నంతగా. ఎంతటి క్రూరురాలు ఆమె! తన కొడుకు సంతోషం కంటే తన అధికారం, తన ఆస్తి ఎక్కువ ముఖ్యమా ఆమెకు? అంజలి గారిని ఒక మనిషిలా కూడా చూడలేదా ఆమె? ఆగండి
అద్వైత్ మరో పేపర్ చదువుతూ అన్నాడు. అతని గొంతులో మరింత తీవ్రత. ఇక్కడ మరో విషయం ఉంది. ఈ లెటర్ ప్రకారం రాజేశ్వరి గారు కావాలనే అంజలి గారికి పిల్లలు పుట్టకుండా చేసింది. ఎందుకంటే వారసుడు లేకపోతే ఆస్తి మీద తన పట్టు నిలబెట్టుకోవచ్చని. అంతేకాదు, విక్రమ్కి అంజలికి మధ్య దూరం పెంచి విక్రమ్ని కావ్యతో దగ్గర చేయటానికి కూడా ఆమె ప్రయత్నించింది. ఈ మాటలు వినగానే కావ్య నిశ్చేష్టురాలైంది. నా వల్ల నా వల్ల ఇదంతా జరిగిందా? ఆమె గొంతు వణుకుతుంది. కాదు కావ్య. అద్వైత్ వెంటనే ఆమె వైపు తిరిగి అన్నాడు, ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ. నువ్వేమీ తప్పు చేయలేదు. ఆమె నిన్ను కూడా ఒక పావుగా వాడుకుంది. ఇది పూర్తిగా రాజేశ్వరి గారి కుట్ర. ఆ మాటలకి కావ్య కొంచెం స్థిమితపడింది. కానీ లోపల ఇంకా ఏదో అపరాధ భావన మిగిలిపోయింది. సరిగ్గా అప్పుడు గది తలుపులు డబీమని బలంగా తెరుచుకున్నాయి. ముగ్గురు ఉలిక్కిపడి తలుపు వైపు చూశారు. ఎదురుగా నిలబడి ఉన్నాడు విక్రమ్. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కానీ అందులో కోపం లేదు. బదులుగా ఒక వింత శూన్యత కనిపిస్తోంది. ఏదో లోతైన బాధ నుంచి వచ్చిన నిర్లిప్తత. అతని చూపు నేరుగా అద్వైత్ చేతిలో ఉన్న ఆ కాగితాల మీద పడింది. ఇదేంటి? విక్రమ్ గొంతు వణికింది. ఇక్కడ ఏం జరుగుతోంది? గదిలో ఒక్కసారిగా ఉద్రిక్తత నిండిపోయింది. అంజలి తన కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది. కానీ ఏమీ మాట్లాడలేకపోయింది. కావ్య కూడా మౌనంగా ఉండిపోయింది, ఏం చెప్పాలో తెలియక. అద్వైత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అతను ముందుకి అడుగు వేసి విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు, చూడు విక్రమ్, ఇక దాచడానికి ఏమీ లేదు. ఇదిగో నీ తల్లి చేసిన పాపం. అతను ఆ కాగితాలని విక్రమ్ చేతిలో పెట్టబోతే విక్రమ్ వెనక్కి తగ్గాడు భయపడుతున్నట్టుగా. ఏం చెప్తున్నావు నువ్వు? విక్రమ్ గొంతు పెద్దది చేశాడు. కానీ అందులో ఒక వణుకు స్పష్టంగా వినిపిస్తోంది. నీ భార్యకి పిల్లలు పుట్టకుండా నీ తల్లి విషం పెట్టింది. అద్వైత్ బిగ్గరగా అన్నాడు, ప్రతి మాటని స్పష్టంగా పలుకుతూ. నిన్ను నీ భార్యకి దూరం చేసి తన అహంకారం కోసం, తన అధికారం కోసం నిన్ను కావ్యతో సంబంధం పెట్టుకోమని ఒత్తిడి చేసింది. ఇదంతా ఆమె ఆడిన నాటకం. అతను ఆ కాగితాలని పట్టుకుని చివరికి అతని చేతుల్లో బలవంతంగా పెట్టేశాడు. విక్రమ్ ఆ పేపర్స్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ అతని చేతులు వణుకుతున్నాయి. అతను వాటిని చదవటం మొదలుపెట్టాడు. మొదటి లైన్, రెండో లైన్. అతని కళ్ళు ఆ అక్షరాల మీద నుంచి కదలలేకపోయాయి. ప్రతి వాక్యం అతని గుండెల్లో ఒక కత్తిలా దిగుతున్నట్టుగా అనిపించింది. అతని ముఖం రంగు మారిపోయింది. అతను ఆ మెడికల్ రిపోర్ట్ చదివి తర్వాత తన తల్లి రాసిన ఆ లెటర్ చదివాడు. అందులో స్పష్టంగా ఆమె తన కుట్రని వివరించింది. ఇది ఇది నిజమా? విక్రమ్ గొంతు పగిలిపోయినట్టొచ్చింది. ఇది ఇది నిజమా? విక్రమ్ గొంతు బాధగా వచ్చింది. అతను తలెత్తి అంజలి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఉన్న బాధ, నిజాయితీ చూసి అతనికి అర్థమైంది. ఇది అబద్ధం కాదు. అతని కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. అతను ఆ కాగితాలను చేతిలో పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. ఇక నిలబడలేనట్టుగా. అమ్మా, అమ్మ నన్ను ఇంతగా మోసం చేసిందా? నన్ను ఒక పావులా వాడుకుందా? అతని గొంతులో నమ్మలేని దుఃఖం. తన తల్లి, తనను కన్న తల్లి, తన సొంత సంతోషాన్ని, తన భార్య జీవితాన్ని ఇంత క్రూరంగా బలి తీసుకుందని తెలుసుకోవటం అతనికి భరించలేని బాధగా అనిపించింది. అంజలి అతని ముఖంలో కనిపిస్తున్న నిజమైన బాధని చూసింది. ఆమె మనసులో ఏళ్లుగా పేరుకుపోయిన కోపం, బాధ ఒక్కసారిగా బయటికి వచ్చాయి. ఆమె కళ్ళు తుడుచుకుంటూ అంటుంది, విక్రమ్, నీకు నిజం తెలీదు. నేను నీతో బతకాలని ఎన్నో కలలు కన్నాను. మనం కలిసి ఒక కుటుంబం అవ్వాలని, పిల్లలతో ఇల్లు నింపుకోవాలని ఎంతగానో కోరుకున్నాను. కానీ నీ తల్లి నన్ను మనిషిగా కూడా చూడలేదు. ఆమెకు నేను కేవలం ఒక అడ్డంకిని మాత్రమే. ఆమె మాటల్లో ఏళ్ల నొప్పి ప్రతిధ్వనించింది. ప్రతి రాత్రి నేను ఒంటరిగా ఏడ్చేదాన్ని. నువ్వు నా వైపు చూసే చూపులో నిరాశ చూసేదాన్ని.
నేనేమో నాలో ఏదో లోపం ఉందని అనుకున్నాను. నేను నీకు బిడ్డని ఇవ్వలేనని అనుకున్నాను. కానీ నిజం ఇది కాదని ఇప్పుడు తెలిసింది. ఆమె మాట పూర్తి కాకముందే ఆమె కుప్ప కూలిపోయింది. కావ్య వెంటనే ముందుకి వచ్చి ఆమెను పట్టుకుంది. భుజం మీద చెయ్యి వేసి ఓదార్చింది. విక్రమ్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి తన భార్య దగ్గరికి వెళ్ళాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అంజలి, నన్ను క్షమించు. నాకేమీ తెలీదు. నేను నిన్ను తప్పు పట్టాను. నా తల్లి మాటలు నమ్మి నిన్ను దూరం పెట్టాను. నన్ను క్షమించు. అతను ఆమెను చేరుకుని చెయ్యి పట్టుకోబోయాడు. కానీ అంజలి అతన్ని దూరం నెట్టేసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లతో పాటు ఒక దృఢత్వం కూడా కనిపిస్తోంది. వద్దు విక్రమ్, ఇప్పుడు వద్దు. ఆమె గొంతు వణుకుతున్న మాటలు స్పష్టంగా వచ్చాయి. నీ ప్రేమ కంటే నీ తల్లి మాటకే ఎక్కువ విలువ ఇచ్చావు నువ్వు. ఎన్నిసార్లు నేను నీతో మాట్లాడాలని ప్రయత్నించానో, ఎన్నిసార్లు నా బాధని నీకు చెప్పుకోవాలని అనుకున్నానో, కానీ నువ్వెప్పుడు నీ తల్లి పక్షమే వహించావు. ఇప్పుడు ఈ నిజం తెలిసినా నువ్వేమైనా మార్చగలవా? నేను పోగొట్టుకున్న సంవత్సరాలు తిరిగి తీసుకురాగలవా? నా మనసులో పడిన గాయాలు మాంచగలవా? విక్రమ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని దగ్గర సమాధానం లేదు. అతను ఆమె ముందు నిస్సహాయంగా నిలబడ్డాడు. తన తప్పులన్నీ ఒక్కసారిగా అతని మీద పడినట్టుగా. కావ్య అతని వైపు చూసింది. అతనిలో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది. కానీ అది ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయిందని ఆమెకు అర్థమైంది. మాటలతో మాంచలేని గాయాలు కొన్నుంటాయి. అవి కేవలం సమయంతో, చేతులతో మాత్రమే నయం అవుతాయి. విక్రమ్ మళ్ళీ అంజలి వైపు తిరిగాడు. ఈసారి మరింత దీనంగా, అంజలి, నన్ను క్షమించు అని అతను మళ్ళీ అనబోతూ ఉండగా బయట నుంచి కార్ హార్న్ శబ్దం వినిపించింది. గదిలో ఉన్న నలుగురు ఒక్కసారిగా బిగుసుకుపోయారు. ఆ శబ్దం చాలా పరిచయమైనది. రాజేశ్వరి గారి కార్ హార్న్. ఆ ప్రత్యేకమైన శబ్దం వినగానే గదిలో ఉన్న గాలి కూడా స్తంభించిపోయినట్టు అనిపించింది. అమ్మ వచ్చేసింది. విక్రమ్ కంగారుగా కిటికీ వైపు పరిగెత్తాడు. కర్టెన్ కొంచెం పక్కకి తీసి చూశాడు. కిందకి గేటు తెరుచుకుంటుంది. రాజేశ్వరి గారి కార్ లోపలికి వస్తుంది. కావ్య గుండె ఆగినంత పనైంది. ఆమె అద్వైత్ వైపు చూసింది. అతని ముఖంలో కూడా అదే భయం కనిపిస్తోంది. చేతిలో ఇంకా ఆ పేపర్స్ ఉన్నాయి. గదంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పేపర్స్, డైరీలు. ఇప్పుడేం చేయాలి? అంజలి భయంగా అడిగింది. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా వినిపిస్తోంది. విక్రమ్ కావ్య వైపు చూశాడు. అంజలి వైపు, ఆ తర్వాత తన చేతిలో ఉన్న ఆ పేపర్స్ వైపు. అతని మనసులో ఒక యుద్ధం జరుగుతుంది. ఏళ్ల తరబడి తన తల్లికి భయపడి ఆమె మాటకి ఎదురు చెప్పకుండా బ్రతికిన అలవాటు ఒకవైపు, నిజం తెలిసిన తర్వాత లోపల మొదలైన ఆగ్రహం మరోవైపు. గది బయట కారిడార్లో అడుగుల చప్పుడు వినిపించటం మొదలైంది. మెట్లు ఎక్కుతున్న శబ్దం గంభీరంగా, నెమ్మదిగా, కానీ స్థిరంగా. రాజేశ్వరి గారి నడక ఎప్పుడూ అలాగే ఉంటుంది. తొందరపాటు లేకుండా, కానీ ప్రతి అడుగులో ఒక అధికారం తొణికిసలాడుతూ ఉంటుంది. గదిలో ఉన్న నలుగురి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎవ్వరూ కదలలేదు. ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఆ అడుగుల చప్పుడు మాత్రమే దగ్గరవుతోంది. విక్రమ్ చేతిలో ఆ పేపర్స్ గట్టిగా పట్టుకున్నాడు. వేళ్ళు తెల్లగా అయిపోయేంతగా. అతని కళ్ళు తలుపు వైపు తిరిగాయి. తలుపు తెరిస్తే మృత్యువుల రాజేశ్వరి గారు ఎదురుగా నిలబడి ఉంటారు అని అతనికి తెలుసు. అడుగుల చప్పుడు ఇప్పుడు గది తలుపు దగ్గరికి వచ్చేసింది. ఒక క్షణం అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో గోడ గడియారం టిక్ మని శబ్దం చేసింది. ఆ ఒక్క శబ్దం కూడా గదిలో ఒక పిడుగులా ప్రతిధ్వనించింది. తలుపు హ్యాండిల్ మెల్లగా కదలడం మొదలయ్యింది. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్.